భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 18/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాస శుక్లపక్ష చతుర్దశి ఆదివారం. చతుర్దశి రాత్రి 2:33 వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:54 వరకు, వర్జం మధ్యాహ్నం 1:46 నుండి 3:19 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:30 వరకు, సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:21. అమృత గడియలు రాత్రి 11:02 నుండి 12:34 వరకు, రాహుకాలం ఈరోజు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, రాహుకాలం శుభ సమయం తెల్లవారుజామున 4:20 నుండి ఉదయం 5 గంటల వరకు, సాయంకాలం 6:35 నుండి 7 గంటల వరకు శుభ సమయం సాయంకాలం. ఆయుష్మాన్ యోగం ఉదయం 8:23, గరంజీ మధ్యాహ్నం 3:18, వని రాత్రి 2:33. అలాగే ఈరోజు చతుర్దశి ఆదివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం. అలాగే రేపు మనకి శ్రావణ పౌర్ణమి, దీన్నే రాఖీ పౌర్ణమి అంటారు. వికనస జయంతి, హయగ్రీవ జయంతి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అనే పేర్లతో పిలువబడేటువంటి శ్రావణ పౌర్ణమి రేపే అయ్యింది. వికనస జయంతి కూడా రేపే చేసుకోవాలి కాబట్టి అందరికీ తెలియజేస్తాను. చతుర్దశి ఆదివారం కాబట్టి ఈరోజు సాధారణమైన వ్యవహారాలకి అనుకూలంగా ఉంది. దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా సామాన్యంగానే ఉంది అని చెప్పడం జరుపబడుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే శృచిస్రవ ఓం శృచిస్రవసే నమః. శుచియును అనగా మంగళకరము అనేక నామాలు కలవాడు కనుక శ్రీహరిని శృచిస్రవ అని కీర్తించారు. శుచి అంటే పవిత్రము, స్రవ అంటే నామము, పవిత్రమైన నామము కలుగువాడు కనుక మంగళకరమైనటువంటి వాడు కనుక శుచిస్రవ అన్నారు. మానవులకు సర్వశుభాలు కలుగుజేయు 1000 నామాలలో కలిగిన ఈ స్తవరాజాన్ని యొక్క విశిష్టత నేరుగా చెప్పవలయున కాబట్టి విశేషమైనటువంటి స్తవరాజంగా ఇది చెప్పారు. కాబట్టి భగవంతుడికి శుచి, శక్తివంతమైన శ్రవ అంటే చెవులు కలిగినటువంటి వాడు, దిక్కులే చెవులుగా కలిగినటువంటి వాడు కనుక అనంతమైన సర్వత్రా శృతిమాత్ లోకే విశ్వమంతయు కూడా శ్రవణేంద్రియములు చెవులు గలవాడు, అన్నీ భగవంతుడు వింటాడని అర్థం. సారాంశం ఏమిటనగా మానవుడి యొక్క సమస్త రహస్యాలు భగవంతుడు తెలుసుకుంటాడు. కావున అసత్య దురాలోచనలు మానవలను అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పరమాత్మకి ఏమీ తెలియదు కదా, మన అన్ని తప్పులు ఎవరికీ తెలియకుండా మనం చేసేస్తున్నాం, ఎవరో చూడలేదు అనుకుంటారు కదా. భగవంతుడు ఎప్పుడూ చూస్తూనే వింటూనే ఉంటాడు. అందుకే ఆయనకి శృచిస్రవసే నమః అనే నామం వచ్చింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.